This is my first ever get ready with me, which is very simple. I get ready అండ్ నా వర్క్ అంతా కంప్లీట్ అయ్యే టైంకి 8 అయ్యింది ఈవినింగ్. అండ్ ఐ హ్యాడ్ వెరీ లాంగ్ డే టుడే. మార్నింగ్ నుంచి వర్క్ కాల్స్ ఇవ్వే సరిపోయాయి అనమాట. సో కొంచెం ఫ్రెష్ అయి పిలుచుకుందామని, నా ఆత్మారాముని శాంతించుకోవడానికి అని చెప్పి రెడీ అవుతున్నా. దానికోసం టైం వేస్ట్ చేయకుండా ఉన్న డ్రెస్ని స్టైల్ అప్ చేద్దాం అనుకున్నా. ఆ డ్రెస్తో పాటు ఒక బెల్ట్ వచ్చింది. ఆ బెల్ట్ పెట్టుకుని హ్యాండ్స్ సెట్ చేసేసి అండ్ ఓన్ సింపుల్ నెక్ చైన్ వేసుకుంటున్నా. ఇంతకీ ఈ డ్రెస్ కాస్ట్ చెప్తే షాక్ అవుతారు. విచ్ ఈస్ జస్ట్ 250 రూపీస్ ఫ్రమ్ అజియో అండ్ విచ్ ఐ బాట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎగో అన్నమాట. ఇప్పటికి యూస్ చేస్తున్నా. హియర్ ఐమ్ యూజింగ్ నో మేకప్ అండ్ నో ఫిల్టర్స్. అందుకే త్వరగా రెడీ అయిపోయా. ఎలాగో వెళ్ళేది తినడానికే కాబట్టి ఐ డోంట్ వాంట్ యూజ్ ఎనీ లిప్స్టిక్ అండ్ ఆల్. చేతులు అయితే కొంచెం బోసుగా ఉన్నాయని ఒక వాచ్ సెట్ చేసేస్తున్నా. రెగ్యులర్గా యూజ్ చేసే వాచ్ ఇది, విచ్ ఇస్ మై ఫేవరెట్ వన్. ఇప్పుడు ఇంకో హ్యాండ్ ఖాళీగా ఉంది, ఏం చేద్దామని ఆలోచించి ఈ కడా ఒకటి పెట్టుకుంటున్నా. ఇది ఫ్రమ్ కుషల్స్, విచ్ ఎవర్ ఐ బాట్ ఫ్రమ్ కుషల్స్, విచ్ ఈజ్ అరౌండ్ 2000. అది మధ్యలో ఒకసారి కలర్ చేంజ్ అయితే అక్కడే సర్వీస్ చేస్తే అది లైఫ్ టైం సర్వీస్ అనమాట. సో మళ్ళీ చేంజ్ చేసి ఇచ్చారు. కలెక్షన్ బాగుంటుంది కానీ అక్కడ కొంచెం ప్రైజెస్ హెవీగా ఉంటాయి. సో ఫైనల్గా ఇలా ఉన్నా నేను ఇలా రెడీ అయిపోయి బయటకు వెళ్తున్నా. ఇంతకీ ఎందుకో అని అంటే, నాకు ఇప్పటికే అబ్జర్వ్ చేసి ఉంటే నా వాయిస్ డిఫరెన్స్ మీకు తెలిసే ఉంటుంది. ఇంతకీ ఎందుకు అని అంటే, నాకు చిన్నప్పుడు హెల్త్ బాగోపోయినప్పుడు, అంటే జ్వరం వచ్చినా ఏదన్నా అయినా కానీ మా డాడీ ఈవినింగ్ లేదా నైట్ పూట నేను నిద్రపోయినా సరే ఒక బిర్యానీ తీసుకొచ్చి పెట్టాలన్నమాట. అప్పట్లో ఇన్ని బిర్యానీ సెంటర్స్ ఏం లేవు. బట్ ఈవెన్ దో హీ బాట్ మీ వన్ అండ్ 1 or 2 స్పూన్స్ లేపి మరీ తినిపించేవాళ్ళు. అలా తిన్న వెంటనే మార్నింగ్కి ఎంతో కొంత రిలాక్స్ అయిపోయి చాలా ఎనర్జెటిక్గా ఉండేదాన్ని. మెయిన్ రీజన్ బిహైండ్ ఇట్, బిర్యానీ తినడం వల్ల నాకు అది కోలుకోలేదు. అది ఒక చిన్న సాటిస్ఫాక్షన్ టు గెట్ ఫీడ్ ఫ్రమ్ మై ఫాదర్ అనమాట. మా హస్బెండ్ కూడా తెచ్చారు కానీ బట్ బిఫోర్ ఫెస్టివల్ తెచ్చారు, అందుకే తినలేకపోయా. అందుకే ఇప్పుడు ఫెస్టివల్ అంతా అయిపోయాక మా హస్బెండ్ కోసం ఒక కుర్బానీ కా మీఠా తీసుకొని ఇంటికి వచ్చేసా. ఈ వీడియోకి ఇంతే. బాయ్ బాయ్.